ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బహు పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 7వ వచనము. యు లార్డ్ విల్ కీప్ ద నీడీ సేఫ్ and will protect us forever from the wicked. Psalms chapter 12 verse 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మాటలు ఆయన క్రియలు అన్నీ కూడా నిత్యము మంచివే. అటువంటి దేవుడు ఈ రోజున మనకు భరోసా ఇస్తున్నాడు, మనలను కాపాడతాను అని. ఎవరైతే భక్తిహీనుల చేతుల్లో పడి నలిగిపోతున్నారో, పాపం చేసే వారి చేతుల్లో చిక్కుబడ్డారో, దుర్మార్గము చేయు వారి పట్టులో ఉన్నారో, నిత్యము హింసింపబడుతూ బలత్కారము చేయబడుతూ ఉన్నారో, వారందరినీ దేవుడు తప్పక రక్షిస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాడు అని కీర్తనకారుడు చాలా సుస్పష్టంగా వాక్య భాగములో తెలియజేస్తున్నాడు. ఈ రోజున అనగా ఈ దశాబ్ద కాలములో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ నీతి అనేది లేక అంతా కూడా పాపము చేత నింపబడింది. చిన్నవారు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు మోసం చేస్తున్నారు. తమ లాభాపేక్ష కోసం నాణ్యమైనవి కాని వాటిని ప్రజలకు అమ్మేస్తున్నారు. ఈ మధ్య మనం న్యూస్ లో చూసాం, పాల తయారీ కోసం యూరియాను వాడుతున్నారని. దానిని బట్టి వారికి లాభం రావచ్చేమో కానీ చిన్న చిన్న పిల్లలు ఆ పాలు త్రాగి అనారోగ్యం పాలవుతున్నారు. ఇటువంటి పాడైపోయిన లోకము, స్వార్థపూరితమైన లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న మనము నేనొక్కదానినే మంచిగా జీవిస్తాను అంటే ఊరుకుంటారా? మనల్ని కూడా పాడు చేయడానికి, మనం కూడా పాపంలో పాలిభాగస్తులు అవ్వడానికి చూస్తుంటారు కదా. వినకపోతే హింసిస్తారు, బాధ పెడతారు, కృంగిపోయే మాటల ద్వారా క్షోభ పెడతారు. అందునిమిత్తమునే కదా ఆ బాధలు భరించలేక తట్టుకోలేక అనేక మంది తమ జీవితములను చాలిస్తున్నారు. అయితే ఈరోజు బహుశా నీవు హింసింపబడుతున్నా బాధింపబడుతున్న స్థితిలో ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను దుఃఖపెడుతున్నారేమో, బాధిస్తున్నారేమో. నీ తోటి ఉద్యోగస్తులో, నీ యొక్క తోటి వ్యాపారస్తులో లేదా నీ కుటుంబ సభ్యులే నిన్ను శోధిస్తూ మానసికంగా శారీరకంగా కృంగదీస్తున్నారేమో. వాక్యము ద్వారా దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను వారి చేతిలో నుండి రక్షిస్తాను అని, వారి పట్టులో నుండి విడిపిస్తాను అని. ఆయన మనల్ని రక్షించేది ఒక్కసారి కాదు, వాక్యం సెలవిస్తుంది నిత్యము రక్షిస్తాడు అని. అవునండి, మనము నమ్మిన యేసయ్య మనకు నిత్యాశ్రయ దుర్గము. ఏదో కొంతకాలం మాత్రమే నా దగ్గర రక్షణ దొరుకుతుంది అని ఆయన బోర్డు పెట్టలేదు. ఆయన దగ్గర ఎప్పుడూ రక్షణ సిద్ధంగానే ఉంటుంది. సొదొమ గొమొర్రా వారి చేతిలో బాధింపబడుతున్న శోధింపబడుతున్న లోతు కుటుంబమును దేవుడు కాపాడలేదా? సొదొమ గొమొర్రా అంతా కూడా పాపం చేత నింపబడింది. ఆ పాపమును లోతు కుటుంబము కూడా చెయ్యాలి అనే ఆలోచన వారిది. వారి మీదికి బలత్కారముగా వచ్చారు, దొమ్మిగా వచ్చారు. అయితే దేవుడు వారిని కాపాడాడు. నిన్ను కూడా కాపాడతాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఆయన్ను నమ్ముకున్న నిన్నెన్నడూ దేవుడు విడిచిపెట్టడు. భక్తుడు ఇదే కీర్తనలో అంటున్నాడు, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అని. అదే కీర్తనలో ఇంకొక మాట భక్తుడైన దావీదు వ్రాస్తున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసాలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని. అవునండి, ఈ లోకమంతా అబద్ధపు మాటలతో, ఇచ్చకపు మాటలతో నిండిపోయి ఎవరినెప్పుడు మోసం చేద్దాము, ఎవరెప్పుడు చేతికి చిక్కుతారు, ఎలా వారి దగ్గర ఉన్న వాటిని దోచుకోవాలని ఆలోచిస్తుంటారు, ఎలా వారిని మభ్యపెట్టాలని వారు ప్రణాళికలు రచిస్తుంటారు. అటువంటి వారు ఎంతో మంది మనకు ఎదురవుతున్నారు. ఫోన్ కాల్స్ చేసి ఆ లింక్ నొక్కండి, ఈ లింక్ నొక్కండి అంటారు, ఓటీపీలు చెప్పండి అంటారు. ఇదంతా దేనికండి? ఈ అబద్ధములు ఎందుకండి అంటే మన దగ్గరున్న వాటిని దోచుకోవడానికి. కానీ దేవుడు మాటలు పవిత్రమైనవి, బలమైనవి, శక్తిగలవి, ప్రాణమును పోసేవి, జీవాన్నిచ్చేవి. ఆయన మనకు ఇచ్చేవాడే కానీ మన నుండి తీసుకునే దోచుకునేవాడు కాడు. ఈ రోజున నీవు ఎవరి చేతిలో చిక్కుబడ్డావు, ఎవరి బంధకాల్లో బంధింపబడ్డావు, నిత్య రక్షణనిచ్చే దేవుని ఆశ్రయించు, దేవుని మాటలను ఆశ్రయించు. ఆయన నిన్ను కాపాడుతాడు,
తప్పక రక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు. ఈ లోకం వైపు చూసి ఎలా వీరి మధ్య, ఇలాంటి వారి మధ్య జీవించాలి, ఎలా నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఎలా ముందుకు సాగాలని కృంగిపోకు. నీకు దేవుడున్నాడు. నిత్యము కంటికి రెప్పలా కాపాడుకునే నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకునే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన కలువరిలో కార్చిన రక్తము నీ కోసమే, నిన్ను రక్షించడం కోసమే. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు, ఆయనపై విశ్వాసముంచి నిబ్బరముగా ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, నీతిమంతుడా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మీ యొక్క మాటలు, మీ యొక్క క్రియలు అన్నీ కూడా నిత్యము మాకు మంచి చేయడం కొరకేనని అయా మీరు తండ్రి మరి దరిద్రులను కాపాడే దేవుడవని, ఈ తరము వారి చేతిలో నుండి మమ్మల్ని నిత్యము రక్షించే ప్రభువుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, అయా లోకమంతా పాపముతో నిండిపోయి ఉండగా, శాపముతో నిండిపోయి ఉండగా, అయా సొదొమ గొమొర్ర ప్రాంతమంతటిలో నుండి లోతును మీరు ఏర్పరచుకున్న దేవుడవు ప్రభా, లోతుకు సహాయము చేసిన దేవుడవు ప్రభా, లోతు కుటుంబాన్ని కాపాడిన ప్రభువుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అవును దేవా, నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడవు తండ్రి. అయా నీ యొక్క గొప్ప ప్రణాళిక అయా మా పైన కూడా ఉందని, అయా మీరు మా పక్షాన ఉంటారని, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరే కాచి కాపాడతారని వాక్యము ద్వారా ఎంతగానో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, బాధతో ఉన్నారో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రభా, కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా తండ్రి. అవును ప్రభు, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రులు లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు సమాధానాన్ని దయచేయండి. అయా మరి తండ్రి, శత్రువుల చేతుల్లో, మనుషుల చేతుల్లో ప్రభు మరి తండ్రి అయా ఉన్నారో ప్రభు, వారిని తండ్రి విడిపించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్యలన్నిటి గురించి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. అయా మరి అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. మీరే అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీ యొక్క కృపాక్షేమములతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుండగా ప్రభా, మీ యొక్క జ్ఞానము చేత ప్రతి బిడ్డను నింపి నడిపించమని, అయా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులను మీరు బలపరచండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో, వారికి వచ్చిన రోగాన్ని బట్టి, వారికి వచ్చిన వ్యాధి బాధలను బట్టి అయా మొరపెడుతున్నారో తండ్రి, మీరే సహాయము దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. నీ వైపు చూస్తున్న అద్భుత కార్యములు జరిగించండి. అయా నీవే ఆశ్రయ దుర్గముగా ఉండండి. నీవే రక్షణ కోటగా ఉండండి. నీవే ఉన్నత శృంగముగా ఉండి ప్రతి బిడ్డకు అయా ధైర్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నా. బిజినెస్ చేసుకున్న వారందరినీ దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. అయా నిత్యము మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి, రిటైర్మెంట్ అయ్యే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ విషయంలో మీ యొక్క కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి నా ప్రభువ. అయా మరి తండ్రి, అదేవిధంగా ప్రభువ అయా ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి రహస్య పాపములు కలిగి ఉన్నారో, అయా ప్రతి ఒక్క పాపాన్ని మీ సన్నిధిలో విడిచిపెట్టి వదిలిపెట్టి ప్రభా, మీ యొక్క దీవెన, మీ ఆశీర్వాదం పొందడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు తండ్రి యవన బిడ్డలుగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి భాగ్యాన్ని దయచేయండి. అవును నా తండ్రి, యవన వయసులో ప్రభా ఇష్టానుసారంగా జీవించకుండా మీ చిత్తం ఏదో కనిపెట్టుకుని జీవించినట్లుగా సహాయం దయచేయండి నా ప్రభా. అయా దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. అయా మీ యొక్క సువార్త పరిచర్య చేస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని, మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని
నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.